నమస్తే అండి. నా పేరు బివి చంద్రశేఖరరావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య అనేటువంటిది 11 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతూ ఉన్నది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈరోజు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు మటుకు తీరడం లేదు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది బాధితులు బాధలు పడుతూ ఉంటే ఆ ఏ బాధలు లేనట్టుగా ఈ ప్రభుత్వం అనేటువంటిది నిస్సిగ్గుగా ఈరోజు ఉంటుంది. ఈరోజు ఆస్తులు కనపడుతూ ఉన్నాయి, దొంగలు కనపడుతూ ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆ ఆస్తులు అమ్మి మా డబ్బులు మాకు ఇచ్చేదానికి ఎందుకు ఎక్కడ ఈ జాప్యం జరుగుతుందని మాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు రోజుకు మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రభుత్వం దీని మీద తీవ్రమైనటువంటి ఒక సమీక్ష జరిగి ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా ఈ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా కావాలి. అలాగే ఈరోజు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి భూములు అగ్రిగోల్డ్ కస్టమర్లు వాళ్ళకు భూములుగా ఇచ్చేసిన తర్వాత కూడా దాన్ని కూడా తీసుకెళ్లి సిఐడి అటాచ్మెంట్లో పెట్టారు. అది ఇమీడియట్గా ఆ సిఐడి అటాచ్మెంట్ని తీసేసి ఆ రిజిస్టర్ అయినటువంటి భూములకి వాళ్ళ హక్కుదారులకు వాళ్ళు కల్పించాలి. 20,000 రూపాయల బాధితులకి న్యాయం జరిగింది. 20,000 ఉన్నటువంటి బాధితులకి అందరూ కూడా న్యాయం జరగాలి. సత్వర పరిష్కారం జరిగి తర్వాత ఏ ఒక్క బాధితుడు కూడా మరణం కాకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అరేలమ్మ, మా శ్రీకాకుళం జిల్లా. నేను అగ్రిగోల్డ్ బాధితురాలని. నేను సుమారుగా 1 కోటి రూపాయల వరకు కట్టించాను. నేటికి ప్రభుత్వం బోర్డు తిప్పేసి ఒక సంస్థ బోర్డు తిప్పి రేపు జనవరి 4వ తేదీకి 12 సంవత్సరాలు ఒక పురస్కార కాలం గతించింది. ఇంతవరకు ఇంకా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటికైనా. ఎందుకంటే ఈ ప్రభుత్వం పట్ల మాకు కొద్దిగా అభిమానం అనేది కూడా ఉన్నది. ఎందుకంటే న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఆ నమ్మకాన్ని ఉమ్మి చేసుకోకుండా ఈ ప్రభుత్వం అనేది త్వరితగతిగా నిర్ణయాలు తీసుకొని ఈ బాధితులందరికీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. ఒకవేళ త్వరితగతిగా ఈ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసేసి ఐపవర్ కమిటీలతో ఫాస్ట్గా పని చేయించి మాకు న్యాయం చేస్తే సరే, లేకపోతే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. నేను అగ్రిగోల్డ్ బాధితుల్ని. 2014 జూన్లో అగ్రిగోల్డ్లో డబ్బులు డిపాజిట్ చేయించారు. మాకు లాభాలు వస్తాయి, అట్లా వస్తాయి అని చెప్పేసి ఆశ పెట్టి మా దగ్గర డబ్బులు తీసుకున్న 3 నెలలకే కంపెనీ బోర్డు తిప్పేసింది. మేము రూపాయి కూడగట్టుకొని ఫ్యామిలీ భవిష్యత్తు కోసం దాచుకునే డబ్బు ఏకకాలంలో మొత్తంలో దోచుకొని పోయినారు కంపెనీ. ఎన్నిసార్లు ఎన్ని ఉద్యమాలు చేసినా డబ్బులు వస్తాయి అంటున్నారు. కోర్టులలో ఉందని చెప్తున్నారు. మాకు దయచేసి న్యాయం చేయాలని చెప్పి మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అంతా వీటి మీదనే ఆధారపడి ఉంది. దయచేసి సాధ్యమైనంత త్వరగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. గత 10 సంవత్సరాల నుంచి అదిగానే సరుపుతున్నారు. ఏది నెరవేరతలేదు. సిఐడి ప్రభుత్వం చేసేస్తుంది, సిఐడి కమిటీ చేసామంటున్నారు, కానీ ఏది జరగట్లేదు సార్. మేము ఎంతో కష్టపడి ప్రతి రూపాయి కస్టమర్ల ఏదో ఏజెంట్లకు కట్టాం సార్. మా రూపాయలు రాకపోతే పిల్లల భవిష్యత్తులు, మా భవిష్యత్తులు చాలా పాడవుతున్నాయి సార్. దీంట్లో 10 లక్షలు సుమారు కట్టున్నాం సార్. మేము కస్టమర్లం సార్. రావట్లేదు. ఏజెంట్లను అడిగితే గవర్నమెంట్ కోర్టులో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్తున్నారు సార్. ఇప్పుడైనా న్యాయం చేస్తారని వచ్చాం సార్. మాకు కొంత గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.